Unit 2 Plants and Animals So let us learn about plants and animals here. Introduction. Difference between plants and animals. Interdependency between plants and animals. So in this introduction we are knowing about what is the main difference between plants and animals, and also we are been learning about dependency means ఒకదానిపైన ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, లేదా ఇప్పుడు మీరు స్కూల్కి రావాలంటే మీ బ్రదర్ పైన డిపెండ్ అయి ఉంటారు కదా, అలా అనమాట. ఒకదానిపైన ఒకటి డిపెండెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దేని మధ్యలో? ప్లాంట్స్కి ఎనిమల్స్కి మధ్యలో. If you hit a plant with a stick, it does not react. Neither does it run away as a dog would. But it does not mean that plant are non-living things. Animals and plants falls in the category of living beings, but they are different from each other in many ways. So as if anyone hits you, what do you do? మనం పరిగెత్తాం. సో అలాగే ప్లాంట్ కూడా లివింగ్ థింగ్స్ అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే ప్లాంట్ లివింగ్ థింగ్ అని అనుకున్నప్పుడు మనం స్టిక్తో కొడితే ఏమవుతుంది? కదులుతుందా? పరిగెత్తదు. ఏదైనా డాగ్ ఏం చేస్తుంది? ఒక స్టోన్ తీసుకొని డాగ్ని కొట్టామనుకోని పరిగెత్తుంది, కానీ ట్రీ అనేది పరిగెత్తదు. ఈవెన్ ఇఫ్ యూ హిట్ విత్ ఎ స్టిక్, కట్టెతో కొట్టినా కూడా ఏమైపోతుంది? ప్లాంట్ కానీ ట్రీ కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. అంటే అలా రియాక్షన్ ఇవ్వట్లేదు, అట్లా పరిగెత్తట్లేదు అని అది నాన్ లివింగ్ థింగ్ కాదు. ఇట్స్ ఏ లివింగ్ థింగ్. ఏంటి? ప్లాంట్ ఈజ్ ఏ లివింగ్ థింగ్. ఓకే, ఎలాగా అనంటే మనం ఎనిమల్స్ లివింగ్ బీయింగ్స్ ఎలాగో అలాగే ప్లాంట్ కూడా లివింగ్ థింగ్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. మూమెంట్. ఫస్ట్ థింగ్, మూమెంట్. ఎనిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ద సర్చ్ ఆఫ్ వాటర్, ఫుడ్ అండ్ షెల్టర్. అంటే ఏమని అర్థం? ఎనిమల్స్ అనేవి మూవ్ అవుతాయి ఎక్కడెక్కడ, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్. దేనికోసము? వాటర్ కోసం, ఫుడ్ కోసం, షెల్టర్ కోసం అనమాట. ఫుడ్ తెలుసు కదా అందరూ, మనం ఫుడ్ ఏం చేస్తాం? ఇక లంచ్ అవర్స్లో మనం ఏం చేస్తాం? క్లాస్ రూమ్ నుండి పైకి హాల్లోకి వెళ్ళి కూర్చొని తింటాం కదా, అలాగే ఫుడ్ కోసం కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కోసం విల్ కమ్ టువర్డ్స్ ది ట్యాప్, రైట్? సో ఇన్ ద సేమ్ మేనర్ animals will move from one place to another place for water, food and shelter. They also move to protect themselves from their enemies. I just before I have said you that when as if I have said you that plants will move from one place to, sorry, animals will move from one place to another place, right? So that motion we call it as, that movement we call it as locomotion. What we call? Locomotion. Plant do not show such motion. Okay, plant అనేది one place to another place కి వెళ్ళదన్నమాట. They remain fixed to the ground. They will be fixed towards the, only some parts of the plant shows movement along walls, around ground and direction of sun. Roots grow inside the ground while stem grow upwards. So, as if we have been learning about the different types, right? Difference between plants and animals. In the second one, breathing. Animals breathe in air through different body parts. Humans breathe in through nose. Some animals breathe through nostrils. Insects breathe through tiny holes, and fish breathe through gills. Is it or not? So we have different right, nostril. So we have nose, right? Nose తో మనం బ్రీత్ చేస్తాం కదా, అలాగే గిల్స్. ఫిష్ ఏం చేస్తుంది? గిల్స్ తో. Animals breathe in oxygen from air and breathe out carbon dioxide into the air.
మనం ఎనిమల్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేదా డాగ్ కావచ్చు, లేదా టైగర్ కావచ్చు, ఏదైనా కూడా ఏమవుతుంది అని అంటే అవి ఏం చేస్తాయి, ఆక్సిజన్ తీసుకుంటాయి. ఎక్కడ నుండి తీసుకుంటాయి ఆక్సిజన్ని? ఎన్విరాన్మెంట్ నుండి ఆక్సిజన్, అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ని తీసేసుకుంటాయి. అండ్ దే బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. దే బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. Plants breathe through tiny pores on leaves called stomata. లీవ్స్, ఇది లీఫ్ స్ట్రక్చర్ అనమాట. లీఫ్లో చిన్న పార్ట్ ఇది. దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ నుండి బ్రీత్ చేస్తాయి. ఈ హోల్స్ నుండి ఏం బ్రీత్ చేస్తుంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ని బ్రీత్ చేస్తుంది. మనం ఏం బ్రీత్ చేసుకుంటాం? ఆక్సిజన్. ప్లాంట్స్ ఏం బ్రీత్ చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. మనం ఏం వదులుతాం? కార్బన్ డైఆక్సైడ్. మనం ఏం పీల్చుకుంటాం? ఆక్సిజన్. వదిలేది కార్బన్ డైఆక్సైడ్. కానీ ప్లాంట్స్ ఏంటి? రివర్స్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని వదిలేస్తాయి. And the next one is food. Next difference is food. Okay, animals cannot prepare their food on their own. అవును కదా, ఎనిమల్స్ ఏమైనా తానంతకు తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా? మీరు ప్రిపేర్ చేసుకుంటారు మీ ఫుడ్ని? ఎస్ ఆర్ నో? నో. దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్ అండ్ అదర్ ఎనిమల్స్ ఫర్ దేర్ ఫుడ్. సో మనం ఏం చేస్తాం చెప్పు? సండే వస్తే చికెన్. చికెన్ ఇది ఎనిమల్ కదా. సో మిగిలిన డేస్లో వెజిటేబుల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి? ప్లాంట్స్ నుండి వస్తున్నాయి. జిరాఫీ ఈట్స్ గ్రాస్ వైల్ లయన్ ఈట్స్ ఫ్లెష్. ఇప్పుడే చెప్పాను కదా, మనం బోత్ తింటాం, రెండు తింటాం కదా. సండే వస్తే చికెన్, ఫ్లెష్ తింటాం, మిగిలిన రోజుల్లో వెజిటేబుల్స్.